174 నియోజకవర్గాలు ఒకవైపు, పిఠాపురం ఒకవైపు. ఈ మాట నిజానికి నిజమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి నా వెనకాల కనిపిస్తున్న పిక్చర్ మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక బందోబస్తు ఎలా ఉంది అంటే అసలు ఒక ఆర్మీయే వచ్చిందేమో, ఏదో యుద్ధం జరుగుతుందేమో అన్న విధంగా ఇక్కడ ఒక బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించిన ఎస్పీ కూడా ఆయన అక్కడ ఎవరైనా మారణాయుధాలు తీసుకొచ్చి అసలు ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా కనిపించినప్పటికీ కూడా అటువంటి టైంలో మీరు ఖచ్చితంగా మేము రైట్స్ ఇచ్చేస్తున్నాము, కాల్చి పాడేయండి అని చెప్పేసి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంత బందోబస్తు ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏమిటి అంటే అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు, అలాగే దానికి సంబంధించిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతాయేమో, ఏదన్నా కత్తులు కటార్లతో ఏమైనా చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇంత బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే పిఠాపురంలో ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియని పరిస్థితి. రేపు ఒక్కరోజు కోసం ఇంత బందోబస్తు ఏంటి అని అక్కడ ఉన్న జనాలు కూడా నిజానికి భయపడుతున్నారు. ఎందుకు ఇంతమంది వచ్చారు అంటే ఒక మనిషిని ఓడించడానికి ఇంత కుట్రలు పన్నుతారా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మరి చూడాలి రేపు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి ఏంటి అని చెప్పేసి. ఏం జరిగినా ఎలాంటి డౌట్ వచ్చినా, మీకు ఎవరి మీద డౌట్ ఉంది అన్నా కూడా వాళ్ళపైన కేసెస్ ఫైల్ చేయడానికి, అండ్ అలాగే కత్తులు కటార్లు ఎలాంటి మారణాయుధాలతో అక్కడ జనాలు కనిపించినా వాళ్ళని ఎట్ దట్ స్పాట్ కాల్ చేయడానికి కూడా ఎస్పీ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి రేపు సిచ్యువేషన్ పిఠాపురంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొద్ది గంటల్లో మనకైతే తెలిసిపోతుంది.